నమస్కారం ఇది సంగతికి స్వాగతం అంతర్జాతీయ వడంబడికలు పట్టలేదు దౌత్యాధికారి అనే గౌరవం లేదు పట్టపగలే చేతులకు సంకెళ్లు వేశారు మహిళ అనే విచక్షణ మరిచారు మత్తుమందు బానిసల పక్కన కూర్చోబెట్టారు భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ పట్ల అమెరికా పోలీసులు ప్రవర్తించిన తీరిది అమెరికా చట్టాలు ఉల్లంఘించారనే ఆరోపణలను అడ్డం పెట్టుకుని యావత్ భారతదేశాన్ని అవమానించారు భారత్ పట్ల అగ్రరాజ్యం దురహంకారం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇంతకంటే ఏం జరగాలి అందుకే ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పార్లమెంటు భారత పౌరుల విషయంలో పదే పదే అనుచితంగా ప్రవర్తిస్తోన్న అమెరికాకు ధీటైన జవాబివ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికే ప్రభుత్వం భారత్లోని అమెరికా కాన్సులేట్ల ప్రత్యేక సదుపాయాలకు కోతలు పెట్టింది కానీ ఈ చర్యలు సరిపోవు భద్రతా చర్యలు చట్టాల పేరుతో భారత్ను అవమానిస్తోన్న అమెరికాను ఎదుర్కొనేందుకు అవే చట్టాలకు లోబడి మార్గాలను అన్వేషించాలి అగ్రరాజ్యం అహంకార ధోరణి మరోసారి బయటపడింది పని మనిషి కోసం సమర్పించిన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ భారత దౌత్య అధికారికి నడి రోడ్డుపై సంకెళ్లు వేశారు రాయబార రక్షణ నిబంధనలు సైతం బేఖాతరు చేస్తూ దౌత్యాధికారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు సంస్కారం సభ్యత మరచి మహిళ అనే విచక్షణను విడిచి మత్తుమందు బానిసల పక్కన కూర్చోబెట్టారు వివస్త్రను చేసి మాటల్లో చెప్పలేని విధంగా తనిఖీలు చేశారు దౌత్యవేత్త అనే కనీస గౌరవం లేకుండా సాధారణ నేరస్తులతో ప్రవర్తించినట్లుగానే అమెరికా పోలీసులు వ్యవహరించారు $2.5 లక్షల పూచీకత్తు సమర్పిస్తే కానీ విడిచిపెట్టలేదు భారత్ తరపున విధులు నిర్వహిస్తోన్న ఓ ఉద్యోగిని పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరిదేనా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఇంతకంటే పెద్ద అవమానం ఉంటుందా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన డిసెంబర్ 12న న్యూయార్క్ లో జరిగింది 1999 బ్యాచ్ కు చెందిన 39 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి దేవయాని ఖోబ్రాగడే అమెరికాలో భారత్ తరపున డిప్యూటీ కాన్సుల్ జనరల్ గా పనిచేస్తున్నారు పని మనిషికి వీసా ఇప్పించేందుకు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆమెపై మోపిన ప్రధాన అభియోగం అమెరికా వేతన చట్టాల ప్రకారం నెలకు $4,500 చెల్లిస్తానంటూ భారత్ నుంచి ఓ పని మనిషిని 2012లో దేవయాని అమెరికా పిలిపించుకున్నారు ఆమె కోసం దరఖాస్తు చేసిన వీసాలోనూ ఇదే వివరాలు పేర్కొన్నారు కానీ సదరు పని మనిషికి దేవయాని ప్రతి నెల $500 మాత్రమే వేతనంగా చెల్లించారంటూ అమెరికా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు వారానికి 40 గంటలకు పైగా ఆమెతో పని చేయించుకుంటున్నారని పేర్కొన్నారు అయితే ఈ అభియోగాలపై న్యాయస్థానంలో విచారణ చేపట్టాల్సింది పోయి తన కుమార్తెను పాఠశాల వద్ద దిగబెట్టేందుకు వెళ్లిన దౌత్యాధికారిని సంకెళ్లు వేసి మరీ అరెస్టు చేయడంలో అమెరికా దురహంకారమే కనిపిస్తోంది వాస్తవానికి ఏ దేశంలోనైనా విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు దౌత్యాధికారుల కోసం వియన్నా ఒడంబడిక ప్రకారం కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి 1961లో కుదుర్చుకున్న ఈ ఒడంబడికపై ప్రపంచవ్యాప్తంగా 189 దేశాలు సంతకం చేశాయి విదేశాల్లో పనిచేసే దౌత్యాధికారులకు అందించాల్సిన రక్షణ చర్యల గురించి వియన్నా ఒడంబడికలో స్పష్టమైన విధానాలు రూపొందించారు అందులోని 40వ ఆర్టికల్ ప్రకారం కాన్సులర్ అధికారుల స్వేచ్ఛకు గౌరవానికి వారిపై ఎలాంటి దాడులు జరగకుండా ఆతిథ్య దేశం రక్షణ కల్పించాల్సి ఉంటుంది 41వ ఆర్టికల్ ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న దౌత్యాధికారిని ప్రత్యేక కేసుల్లోనే అరెస్టు చేయాల్సి ఉంటుంది అత్యంత తీవ్రమైన నేరానికి పాల్పడటం న్యాయస్థానాన్ని ధిక్కరించడం లాంటి సందర్భాల్లోనే దౌత్యాధికారులను అరెస్టు చేయాలి విచారణలో ఉన్న కేసుల విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలి దేవయాని వ్యవహారంలో మాత్రం అమెరికా వియన్నా నిబంధనలను ఉల్లంఘించింది నడి రోడ్డుపై అరెస్టు చేయడం సాధారణ నేరస్తులుగా పరిగణించడం లాంటి చర్యలతో వియన్నా నిబంధనలకు తిలోదకాలిచ్చింది Article 41 of that arrangement with regard to consular services also does not permit this arbitrary one-sided arrest. In fact, facilities are granted even to non-diplomats that they must go and appear before police authorities rather than being raided, paraded, handcuffed and given a treatment of this kind. That this has been done in violation of all norms is a matter of extreme concern. చట్టాలు భద్రత పేరుతో భారత్ కు చెందిన అధికారులు పౌరుల పట్ల అమెరికా అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు
గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, దౌత్యాధికారి మీరాశంకర్ సహా మరికొందరిని విమానాశ్రయాల్లో తనిఖీ పేరుతో అమెరికా అవమానించింది. అయితే ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా దేవయాని విషయంలో మాత్రం అమెరికా పోలీసులు అత్యంత దిగజారి ప్రవర్తించారు. అందుకే దౌత్యాధికారి అన్న గౌరవం కూడా లేకుండా దేవయాని పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. మన దేశంలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలు వారి కుటుంబ సభ్యులకు కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపసంహరించుకుంది. అమెరికా కాన్సులేట్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తమ గుర్తింపు కార్డులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అమెరికా కాన్సులేట్లలోని భారత సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాల వివరాలు సమర్పించాలని కోరింది. అమెరికా ఎంబసీకి మద్యం సహా అన్ని రకాల దిగుమతులకు అనుమతులను నిలిపివేసింది. ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సమీపంలో కొన్నేళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఆ రోడ్డులో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి సాధారణ వ్యక్తులు, వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. భారత దౌత్యాధికారి దేవయాని పట్ల అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరును అమెరికా ప్రభుత్వం సమర్థించుకుంది. నిబంధనల ప్రకారమే ఆమెపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే భారత్ లోని అమెరికా కాన్సులేట్లపై మన సర్కారు తీవ్రంగా స్పందించడంతో అగ్రరాజ్యం కాస్త వెనక్కి తగ్గింది. ఎలాంటి పరిస్థితుల్లో దేవయానిని అరెస్టు చేశారనే విషయంపై సమీక్షిస్తున్నట్లుగా వివరించింది. సున్నితమైన ఈ అంశం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకుంటామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి మేరీ హార్ఫ్ తెలిపారు. It's a very sensitive issue in India, and we take that very seriously because we value the bilateral relationship so much, certainly. And that's why we're trying to gather more of the facts that the U.S. and India enjoyed a broad and deep friendship. And this isolated episode is not in any way indicative of the close and respectful ties that we share and will continue to share. దేవయాని కోబ్రాగడే విషయంలో అమెరికా వైఖరిని పార్లమెంట్ ఉభయ సభలు తీవ్రంగా ఖండించాయి. భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ తో అమెరికా వ్యవహరించిన తీరు శోచనీయమని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత దౌత్యాధికారికి జరిగిన అవమానం దేశానికి జరిగిన అవమానంగా పరిగణించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. భారత్ పై అమెరికా పెత్తనం చెలాయించాలని చూస్తోందా అంటూ ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మండిపడ్డారు. దేవయానికి జరిగిన అవమానాన్ని కుట్రపూరిత ఘటనగా విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభివర్ణించారు. ఆమెను స్వదేశానికి రప్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. जॉर्ज फर्नांडिस से जो सिलसिला शुरू हुआ वो एपीजे अब्दुल कलाम से होते हुए पहले मीरा शंकर तक पहुंचा था, वो भी हमारी वहाँ राजदूत थी, और उसके बाद अब देवयानी तक पहुंचा है. और उसमें सबसे बड़ी बात ये है जो वो कहना भूल गए, वो अपनी बच्ची को छोड़ने स्कूल गई थी और वहाँ उसको हथकड़ी डाल करके गिरफ्तार किया गया. जब हमारे किसी राजनयिक पर इस तरह की घटना घटती है तो पूरा देश अपमानित होता है. भारत का प्रतिनिधित्व करते हुए एक नौजवान महिला, उसके सम्मान पर ये प्रश्न चिन्ह लगाने की किसी ने कोशिश की है. हम उसकी निंदा करते हैं, घोर निंदा करते हैं कि सबसे पहले हमारा प्रयत्न और हमारा दायित्व बनता है कि हम उसको उस स्थिति से बाहर निकालें, उसको सुरक्षित करें, और उसके बाद जो और हमको विस्तार से चर्चा करनी है यूनाइटेड स्टेट्स सरकार के साथ वो हम चर्चा करेंगे. लेकिन मैं जानता हूं कि రాజ్యసభలోనూ దేవయాని పట్ల అమెరికా ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రపంచంపై ఆధిపత్య ధోరణిని అమెరికా విడనాడాలని తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్ సూచించారు. దేవయాని ఘటనపై అమెరికా ఆలస్యంగా స్పందించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. వియన్నా ఒప్పందాన్ని అమెరికా ప్రభుత్వం ఉల్లంఘించిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. We should cozy up in our relationships only when the other negotiating nation is interested in cozying up to us to that level. If they are not interested, this one side cozying up comes to an abject surrender as far as foreign policy is concerned. And therefore, we must take this incident in all its seriousness and lodge not only the strongest protest, but these actions which we have taken in the last 24 hours, we must ensure that necessary correctives are taken. భారత్ లోని అమెరికా కాన్సులేట్లలోని సిబ్బందిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికాకు దీటైన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. భారత చట్టాలు ఉల్లంఘించిన అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిని కూడా చేతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయాలని సూచించారు. అంతర్జాతీయ వియన్నా ఒప్పందాలు పాటించాల్సిందిగా అమెరికాకు విజ్ఞప్తి చేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
వియన్నా ఒప్పందానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వివరించారు. వియన్నా ఒప్పందం ప్రకారమే భారత్ లో ఉన్న అమెరికా దౌత్య అధికారులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. భారత్ విషయంలో దౌత్యపరమైన చట్టాలను పాటించడంలో నిబంధనలు ఉల్లంఘిస్తోన్న అమెరికా ఇతర దేశాలతో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికా రక్షణ, దౌత్య వ్యవహారాలపై కీలక సమాచారాన్ని వెల్లడించిన వికీలీక్స్ వార్తా సంపాదకుడు జూలియన్ అసాంజే ప్రస్తుతం బ్రిటన్లోని ఈక్విడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. దౌత్య కార్యాలయం నుంచి అసాంజే బయటకు వచ్చే వరకు ఓపిక పడుతుందే తప్ప ఎలాంటి దూకుడు చర్యలకు పూనుకోవడం లేదు. అమెరికా రహస్య నిఘా వ్యవస్థను బహిర్గతం చేసి ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న ఎడ్వర్డ్ స్నోడెన్ వ్యవహారంలోనూ అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే అమెరికా నడుచుకుంటోంది. కానీ భారత్ విషయంలో మాత్రం అమెరికా పదే పదే ఆధిపత్యాన్ని చెలాయించడానికే ప్రయత్నిస్తోంది. భద్రతా చర్యల పేరుతో ఓసారి, చట్టాల ఉల్లంఘనల పేరుతో ఇంకోసారి ఇలా పదే పదే మన దేశ పౌరులను అవమానిస్తోన్న అమెరికాకు ధీటైన సమాధానం ఇవ్వాల్సిందే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామో ప్రత్యక్షంగా చూపించాలి. వియన్నా ఒడంబడికను ఉల్లంఘించకుండా అమెరికా దురహంకార వైఖరికి జవాబు చెప్పే మార్గాలను భారత్ అన్వేషించాలి. ప్రజల చేతిలో పాసుపతాస్త్రం సమాచార హక్కు చట్టం. సహచట్టంతో అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టించండి. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిన పార్టీల నుంచి చట్టం అమలు తీరుపై గగ్గోలు పెడుతున్న విపక్షాల వరకు నేతలందరూ నిన్న మొన్నటి వరకు హోరెత్తించిన నినాదాలివి. అదే అస్త్రం వెనక్కి వచ్చి తమకే తగిలేసరికి దాని శక్తిని తగ్గించేందుకు భారతావనిలోని దాదాపు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. రాజకీయ పార్టీలు సహచట్టం పరిధిలోకి వస్తాయన్న కేంద్ర సమాచార కమిషన్ తీర్పు అమలు కాకుండా ఏకంగా చట్టాన్ని సవరించేందుకు ఉరకలేస్తున్నాయి. ప్రజల ఓట్ల కోసమే ఏర్పాటైన పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అన్న కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలను చట్ట సవరణతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు కావని పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. తమ ప్రయోజనాల కోసం సాహస్ఫూర్తికే తూట్లు పొడిచేందుకు వేగంగా అడుగులేస్తోంది. చట్టాల రూపకల్పన, సవరణలో పార్లమెంటు వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ పార్టీలు అవే చట్టాలు వారి గుట్టురట్టు చేసే పరిస్థితి వస్తే మాత్రం అడ్డుకోవడానికి ఒక్కతాటిపై నిలుస్తున్నాయి. సుపరిపాలన కోసం రూపొందించిన చట్టాలు రాజకీయ పార్టీలనే ఇరుకున పెడితే వాటిని సవరించడానికైనా సిద్ధమే అని నిరూపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం పనిచేసే పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాకుండా ఏకంగా చట్టాన్ని సవరించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. రాజకీయ పార్టీలు నిర్వర్తించే ప్రజా సంబంధ విధుల స్వభావాన్ని బట్టి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(h) కింద అవి కూడా ప్రభుత్వ సంస్థలే అని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పును తిరస్కరించడానికి ఉద్దేశించిన ఆర్టీఏ సవరణ బిల్లుకు పార్లమెంటరీ కమిటీ మద్దతు తెలిపింది. ఈ మేరకు కమిటీ నివేదికను న్యాయ, సిబ్బంది విభాగ స్థాయి సంఘం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చూస్తే రాజకీయ పార్టీలు పారదర్శకత అనే పదానికి ఎంత దూరంలో నిలుస్తున్నాయో తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో రాజకీయ పార్టీలన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ సంచలనాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 6 జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్, భాజపా, సిపిఎం, సిపిఐ, ఎన్సిపి, బిఎస్పీ పార్టీలను సహచట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సిఐసి 6 వారాల్లోగా ప్రజా సమాచార అధికారులను నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నందున అవి ప్రజలకు జవాబుదారీగా ఉండటంతో పాటు ప్రజల నుంచి సేకరించే విరాళాల వివరాలను కోరినప్పుడు వెల్లడించాల్సిందే అని చెప్పింది. సిఐసి తీర్పుతో ఒక్కసారిగా కలవరపాటుకు గురైన రాజకీయ పార్టీలు హడావుడిగా సహచట్టాన్ని సవరించేందుకు సిద్ధమయ్యాయి. తదనుగుణంగా ఆగస్టులో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం సహచట్టాన్ని సవరించేందుకు అదే నెలలో పార్లమెంట్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ అంశంపై నియమితులైన ఎంపీల కమిటీ రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు కావని, సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం వాదనలను సమర్థించింది. సమాచార హక్కు చట్టం నుంచి రాజకీయ పార్టీలను తప్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలిస్తే రాజకీయ పార్టీలనేవి పార్లమెంటు చేసిన చట్టాలు లేదా రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏర్పాటు కాలేదన్న ప్రభుత్వ వాదనతో కమిటీ ఏకీభవించింది. అందుకే వాటిని ప్రజా సంస్థలుగా గుర్తించడం సబబు కాదని నివేదికలో పేర్కొంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపు పొంది ఉన్నాయని, 1961 ఆదాయపు పన్ను
పన్ను చట్టానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆదాయ వివరాలు అందజేస్తున్నాయని నివేదించింది. అంతేకాకుండా రాజకీయ పార్టీలను సహచట్టం కింద ప్రజా సంస్థలుగా ప్రకటిస్తే పార్టీ నిర్వహణలో అంతర్గత వ్యవహారాలకు ఆటంకం కలుగుతుందని నివేదికలో పేర్కొంది. ఇతర పార్టీలను దెబ్బతీయడానికి ఆయా పార్టీల విధులకు ఆటంకం కలిగించేందుకు సహచట్టాన్ని ప్రత్యర్థులు అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని వెల్లడించడం చూస్తుంటే తమ ఆర్థిక గుట్టుమట్లు బయటికి రాకుండా రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతోంది. We feel that the committee feels that political parties do not come under the purview of the definition of public authority. There are ample provisions in the various legislation dealing with election which brings in transparency. So there is no problem as far as transparency is concerned. రాజకీయ పార్టీలు సహచట్టం పరిధిలోకి రాకుండా పార్లమెంటరీ కమిటీ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. అదే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు. ఈ చట్టం పరిధిలోకి వస్తే ఫలానా అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు పార్టీ పదవులు కట్టబెట్టలేదో తెలపాలంటూ దరఖాస్తులు వస్తాయని, ఇలాంటి విషయాలను పార్టీలు ఎలా బహిర్గతం చేస్తాయంటూ నివేదికలో ప్రశ్నించింది. అంతేగాక ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి పార్టీ అభ్యర్థులు ఆస్తుల వివరాలను అందిస్తున్నారని, అందువలన పార్టీలు ఆదాయ వివరాలను సహచట్టం ద్వారా వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంటే వీరి అర్థం ప్రజలు కేవలం ఓట్లు వేయడానికి పరిమితం కాని రాజకీయ పార్టీలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకోవడానికి వీల్లేదని. ఒక్క సిపిఐ తప్ప అన్ని జాతీయ పార్టీలు సహచట్టం సవరణ బిల్లుకు మద్దతు తెలపడం చూస్తుంటే రాజకీయ పార్టీల కపట నాటకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది. How can political parties give their internal discussions from block level to national level? Proceedings take place. We can't reveal such the proceedings to under the RTI Act. Therefore, this question does not arise. ఇంతకీ ఈ అంశంపై అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి ఎందుకు వచ్చాయి? అన్ని అంశాల్లో విభేదించే పార్టీలు సహచట్టం సవరణ బిల్లుకు మాత్రం ఎందుకు ఏకగ్రీవ ఆమోదం తెలుపుతున్నాయి? ఆ వివరాలను పరిశీలిస్తే రాజకీయ పార్టీల కార్యకలాపాలకు అవసరమయ్యే నిధుల్లో అధిక శాతం వచ్చేది విరాళాల ద్వారానే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ అధిక శాతం పారిశ్రామికవేత్తల నుంచే అన్నది వాస్తవం. నిజానికి 20,000 కన్నా ఎక్కువగా వచ్చే ప్రతి విరాళానికి సంబంధించిన వివరాలను పార్టీలు బహిర్గతం చేయాలి. కానీ ఈ అంశంలో అన్ని పార్టీలు తేలుకుట్టిన దొంగల్లానే వ్యవహరిస్తున్నాయి. వివిధ సంస్థల నుంచి లక్షలు, కోట్లలో విరాళాలు అందుతున్నా వాటి వివరాలు పార్టీలు బయటపెట్టడం లేదు. సిఐసి తీర్పు ప్రకారం రాజకీయ పార్టీలు సహచట్టం పరిధిలోకి వస్తే ప్రతి పైసాకు లెక్కలు ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి ఎంత విరాళం ఇచ్చాడన్న వివరాలను బహిర్గతం చేయాల్సి వస్తుంది. అలా చేస్తే అసలుకే మోసం వస్తుందని జంకిన నీతి శుద్ధులు చెప్పే పార్టీలు పారదర్శకతకు మేమెప్పుడు ఆమడ దూరమే అని రుజువు చేస్తున్నాయి. లోకం అందరికీ ఒక రకమైన చట్టం వర్తించాలి, మనకు మాత్రం చట్టాలు వర్తించకూడదు. ఇంకేమన్నా ఉంటే సమాజంలో మిగిలిన వర్గాల కంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలకు మరింత ఎక్కువ జవాబుదారీగా ఉండాలి. దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చొచ్చు అనుకుంటున్నారు. వాళ్ళ అంతర్గత సమావేశాల్లో వ్యూహాలను గురించి మనం అడగటంలా, ఎన్నికల్లో ఏం చేయబోతున్నారో మనం చెప్పని అడగటంలా. వాళ్ళ విధానాలు వివరించే బాధ్యత వాళ్ళకు ఉన్నది. నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారో చెప్పేటువంటి బాధ్యతను తెలిసిన హక్కు మనకున్నది. డబ్బులు ఎంత వస్తున్నాయో ఏం చేస్తున్నారో చెప్పే బాధ్యత వాళ్ళకు తెలిసిన హక్కు మనకున్నది. మరి చట్టాలు చేయవలసిన లేకపోతే చట్టాలు చేయించవలసిన రాజకీయ పార్టీలు ఆ రకంగా ప్రవర్తిస్తే సమాజానికి వేరే పరిష్కారం ఉండదు. సమాచార హక్కు చట్టం తెచ్చింది మేమే అని గొప్పలు పోయే పార్టీల నుంచి చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని గగ్గోలు పెట్టే పార్టీల వరకు అందరూ తోడు దొంగలే అని చట్ట సవరణ కోసం మేతల నేతలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే తెలుస్తోంది. దానికి కారణం పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం సాధిస్తున్న విజయాలే. ఇటీవల వెలుగు చూసిన కుంభకోణాల సమాచారమంతా సహచట్టం ఉద్యమకారులు లాగిన కూపీ ద్వారానే బహిర్గతం అయ్యిందన్నది వాస్తవం. ఇదే అస్త్రాన్ని తమపై సంధిస్తే ఏకంగా రాజకీయ పార్టీల పునాదులే కదులుతాయన్న భయం నేతలకు పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరి నుంచైనా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉండటం, పార్టీల ఆదాయానికి సంబంధించి ప్రస్తుత పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం ఒక విధంగా పారిశ్రామిక వర్గాలకు లాభిస్తోందన్నది ప్రధాన విమర్శ. అందుకే చాలా మంది నల్లధనాన్ని పార్టీలకు విరాళంగా ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పిస్తున్నాయన్నది సామాజిక ఉద్యమకారుల ఆరోపణ. సహచట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకువస్తే ఈ వ్యవహారమంతా బట్టబయలవుతుంది. పైగా పార్టీలకు ఏ ఏ సంస్థలతో ఆర్థిక సంబంధాలున్నాయో ప్రజలకు తెలిస్తే ఎన్నికల్లో అసలుకే మోసం వస్తుంది. సిఐసి తీర్పు అమలైతే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లుగా అవుతుందని భావిస్తున్న పార్టీలు చట్టానికి సవరణలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు అటే నుంచి తప్పించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే ఎలక్షన్లు అంటే కోట్లాది రూపాయలు వ్యయం జరుగుతూ ఉంది. డబ్బులుంటే చాలు మనం నాయకుడం కాగలమనే చాలా మందికి ఇది అవకాశంగా ఉంటుంది. క్వాలిటీ లీడర్షిప్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా
ఏదైతే వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయో దానికి ప్రధాన కారణం ఈ డబ్బు. పార్టీలు పెట్టే ఖర్చు ప్రతి పైసా ప్రజల సొమ్మది, ఎవరి సొంతం కాదు. ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, పార్టీల మీద కూడా ఉంది. రాజకీయ పార్టీ కార్యాలయాల్లో రోజువారీ ఖర్చులు, కార్యవర్గ పదవుల్లో ఉన్న వారికి సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సదుపాయాలు భారీగా ఉంటాయి. ఈ వ్యయాలన్నీ లెక్కల్లోకి రాని ఆదాయంతో చేసినవి అన్నది సామాజికవేత్తల విమర్శ. దశాబ్దాల క్రితం కేవలం పెద్ద పార్టీల నేతలు మాత్రమే విలాసవంతమైన కార్లు, ఇతర సదుపాయాలు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రాజకీయ పార్టీలో పెద్ద చిన్న అన్న తేడాలు ఎక్కడా కనిపించడం లేదు. అన్ని పార్టీల నాయకులు ఖరీదైన వాహనాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు, కంపెనీలు, వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేసే విరాళాల నుంచే రాజకీయ పార్టీలు ఈ ఖర్చంతా చేస్తున్నాయి. కనుక ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అన్నది నిపుణుల మాట. ప్రజాస్వామ్యంలో ఉన్న డొల్లతనం అని చెప్పని అంటాం. మన ప్రజాస్వామ్యంలో ఉన్న డొల్లతనానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అంటాడు ఆయన మహాకవి ఆత్రేయ. బహుశా ఇది కూడా వాళ్ళు అలాగే భావించి ఈ చట్టాలు అనేటువంటి అవతల వాళ్ళకి తప్ప మనకు పనికిరావు, మనకు అక్కర్లేదని చెప్పని అనుకున్నారేమో. లా మేకర్స్ షుడ్ నాట్ బి లా బ్రేకర్స్ అని చెప్పని అంటే అర్థం ఏంటనే దానికి ఇది ఒక ఉదాహరణగా, నిలువెత్తు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి బిల్లులు ఆపడానికో లేకపోతే సవరించడానికో, తూట్లు పడవటానికో వాళ్ళ యొక్క భావజాలాలతో సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒకటే అవుతారు. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం నుంచి తప్పించేందుకు పార్లమెంటరీ కమిటీ నివేదించిన అంశాలన్నీ నిరాధారమైనవి. ఎందుకంటే తాను ఓటు వేసే రాజకీయ పార్టీకి సంబంధించిన విధానపరమైన అంశాలు, నిధుల మూలాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రత్యర్థి పార్టీలు తమను అస్థిరం చేసేందుకు సహచట్టాన్ని ఉపయోగించుకుంటాయన్న నేతల మాటల్లో నిజం లేదు. అక్రమ లావాదేవీలు, వక్ర వ్యవహారాలు ఏవీ లేనప్పుడు ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వడం వల్ల పార్టీలకు ఎలాంటి హాని ఉండదన్నది నిపుణుల మాట. కానీ తమ ప్రయోజనాలే తప్ప పారదర్శకత పట్టని పార్టీలు సహచట్టం సవరణకే ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగియడం వల్ల ప్రస్తుతానికైతే ఈ సవరణలు ఆమోదానికి నోచుకోలేదు. నమస్కారం.